హాయ్, వెల్కమ్ టు శ్రీలుస్ కిచెన్ హబ్. మనం జనరల్గా బ్రెడ్ హల్వా కానీ డబల్ కా మీఠా కానీ చేయాలంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి. అలా కాకుండా తక్కువ నెయ్యితో ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. బ్రెడ్ హల్వా కోసం నేను 2 మిల్క్ బ్రెడ్ ప్యాకెట్స్ని తీసుకొని 2 వెడల్పాటి ప్లేట్స్ తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్లన్నీ కూడా పరిచేసి ఫ్యాన్ కింద ఒక 2 గంటలు ఆరనిచ్చాను. ఆ తర్వాత చూడండి, ఇలా తుంచితే ఇలా క్రంచిగా అయిపోతాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా తక్కువ పడుతుంది అనమాట. బ్రెడ్ స్లైసెస్ని యాజ్ ఇట్ ఈస్గా వేస్తే చాలా నెయ్యి పీల్చుకుంటుంది. సో ఇలా ట్రై చేయండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని మనం తుంచి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ఇలా దోరగా కాల్చుకోవాలి. 2 వైపులా చక్కగా కాల్చేసుకోండి బ్రౌన్గా. అన్నీ కాలిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని కాజులు వేసుకొని దోరగా వేయించుకోండి. అవి వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం ముక్కల్ని కూడా వేసుకోండి. అందులోనే కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 1 గ్లాస్ షుగర్, అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ కూడా పోసేయండి. అందులోనే మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి. చూడండి, ఇలా ఊరికే కూడా తినేయచ్చు. ఈ ముక్కలు చాలా బాగుంటాయి. అవన్నిటిని కూడా మరుగుతున్న షుగర్ సిరప్లో వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోండి. ఇందులోనే చిక్కటి పాలు 1 గ్లాస్ తీసుకొని దగ్గర 1/2 లీటర్ వరకు ఉంటాయండి. అవి పోసేసుకొని బాగా కలుపుకోండి. అంతా బాగా కలిసిన తర్వాత మనం నేతిలో వేయించుకున్న కాజు బాదం అవన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోండి. తక్కువ నెయ్యితో మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.